శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి 4,70,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు గేట్లను ఎత్తనున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 878 అడుగులకు చేరుకుంది. జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇక శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి 4,70,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక దీంతో అధికారులు సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు గేట్లను ఎత్తనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శేఖరాచారి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కూడా పూర్తి నిండు కుండను తలపిస్తా ఉంది. ప్రాజెక్ట్ అంతా కూడా సాయంత్రం 4 గంటలకు రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని వదులుతామని చెప్పేసి అధికారులు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఎగువ ప్రాంతాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో ఆల్మట్టి, నారాయణపూర్ ఈ ప్రాజెక్టులన్నీ నిండి జూరాల, సుంకేసులకు కూడా వచ్చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం జూరాల, సుంకేసులకు కూడా నిండి పూర్తి స్థాయిలో క్రస్ట్ గేట్ల ద్వారా విద్యుత్ సరఫరా ద్వారా కూడా పూర్తి స్థాయిలో నీటిని దిగువ శ్రీశైలానికి కొన్ని రోజులుగా వదులుతా ఉన్నారు. అయితే ఇది గంట గంటకు క్రమేణా పెరుగుతూ వస్తా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు అతి త్వరలోనే పూర్తి జలాశయం నిండిందని చెప్పవచ్చు. అయితే పూర్తి స్థాయి జలాశయాన్ని మనం ఈ శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించినట్టయితే ప్రస్తుతము జలాశయం ఇన్ఫ్లో 4,69,536 క్యూసెక్కులు ఉంది. అయితే జలాశయం అవుట్ ఫ్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువ నాగార్జున సాగర్ కు 62,857 క్యూసెక్లను విద్యుత్ ఉత్పత్తి ఉపయోగిస్తూ దిగువ నాగార్జున సాగర్ కు వదులుతున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతము 879 అడుగులకు చేరిందని చెప్పవచ్చు. జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుతము 180 టీఎంసీలకు చేరింది. అయితే జల విద్యుత్ కేంద్రము కుడిగట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిండడానికి చేరువవడంతో అధికారులు ముందే ఎక్స్పెక్ట్ చేసినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో నిండుతుందని చెప్పేసి అసలు నిన్న పరిశీలించినట్టయితే కొంత స్వల్పంగా వరద అంటే వస్తున్నట్టుగా వాళ్ళు రేపు ఎత్తాలని చెప్పేసి ముందస్తులా అనుకున్నప్పటికీ ఈ వరద ప్రవాహం భారీగా పెరుగుతుండటంతో గంట గంటకు క్రమేణా పెరుగుతుండటంతో వాళ్ళు తప్పని పరిస్థితుల్లో అంటే ఏ క్షణాయినా ఎత్తాలని చెప్పేసి ఇప్పటికే క్రస్ట్ గేట్లన్నీ కూడా సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఈ ప్రాజెక్టు వద్ద ఇంజనీర్లు ఎప్పటికప్పుడు ఈ క్రస్ట్ గేట్లను తర్వాత ఈ నీటి హెచ్చు తగ్గులను కూడా పరిశీలిస్తూ తర్వాత వాటి మెజర్మెంట్స్ కూడా వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే సాయంత్రం 4 గంటల నుంచి ఆ తర్వాత ఎప్పుడైనా ఏ క్షణానైనా గేట్లు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ ఎస్సీలు, డిఈలు వీళ్ళంతా కూడా ఇక్కడనే ఉండి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ తర్వాత ముందస్తుగా ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ వైపు వదులుతారో ఆ ప్రాంతాన్నంతా కూడా లోతట్టు ప్రాంతాలంతా కూడా చేపలు పట్టే వారికి తర్వాత మత్స్యకారులకు అక్కడ ఉండే నివసించేటువంటి ప్రజలకు కూడా ముందుగా హెచ్చరిక చేస్తా ఉన్నారు. ఆ ప్రాంతం అంతా కూడా ఖాళీ చేయాలి, లోతట్టు ప్రాంతాల్లో ఎవరు కూడా ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే హెచ్చరిక చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లో సైరన్ మోగించి వాళ్లకు మరి ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక కూడా చేస్తారు. ఆ తర్వాతనే పూర్తి స్థాయిలో ఇక్కడ పూజలు నిర్వహించి ట్రస్ట్ గేట్లు
ఎన్ని ఎత్తుతారనేది కూడా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు మరి కాసేపట్లో కూడా ప్రకటించే అవకాశం ఉంది. 5 నుంచి 6 అని చెప్తా ఉన్నారు. అయితే వరద ప్రవాహం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కూడా క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అయితే ఫస్ట్ ఒక క్రస్ట్ గేట్ నుంచి ఎత్తి తర్వాత 2, 3, 4, 5 ఇట్లా వరుస క్రమంలో ఎత్తుతారు. అవి అంటే ఎన్ని ఫీట్లు ఎత్తుతారనేది కూడా ఇప్పటి వరకు ఇంకా ప్రకటించలేదు. కాసేపట్లో అది కూడా ప్రకటిస్తారు. ఏదేమైనప్పటికీ గత సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు కురవకపోవడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టుకు వరద రాలేదు. అందుకే గేట్లు ఎత్తని పరిస్థితి. అయితే కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో వడివడిగా వేడిగా ఇక్కడ ప్రవాహం అంతా కూడా వరద భారీగా రావడంతో శ్రీశైలం జలాశయం తక్కువ సమయంలో నిండిందని చెప్పవచ్చు. ఇది ఇట్లే కొనసాగితే కొద్ది రోజులు కూడా ఈ క్రస్ట్ గేట్ల ద్వారా నాగార్జున సాగర్ కూడా నిండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం తెలుసుకున్నటువంటి పర్యాటకులంతా కూడా శ్రీశైలానికి తరలి రానున్నారు. అక్కడ ఉండేటువంటి అద్భుతమైన దృశ్యాలను క్రస్ట్ గేట్ ద్వారా వచ్చే ఎగిసిపడేటువంటి పాల నురుగు వలె ఎగిసిపడేటువంటి నాట్యం చేస్తూ వయ్యారంగా దుంకేటువంటి ఈ నీళ్లను సదృశ్యాన్ని చూడాలని చెప్పేసి పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం భారీగానే ఉంది. దానికి తగ్గట్టు కూడా అంచనా వేస్తున్నారు. ఒక తెలంగాణలోని నలుమూలల జిల్లాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి చుట్టూ పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా 4 గంటల తర్వాత ఏ క్షణానైనా క్రస్ట్ గేట్లు తెరిచే అవకాశం ఉంది. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.